మనందరికీ తెలిసిన అంకెలు 1, 2, 3 ఆ తరువాత 0. ఇవి కేవలం లెక్కలు, కొలతల కోసం అనుకుంటాం. కాని ఈ అంకెల వెనుక ఒక రహస్య కోడ్ దాగి ఉందని, మన వాస్తవికత మొత్తం ఆ కోడ్ నుండే పుట్టిందని ఎవరైనా చెబితే నమ్మడానికి కొంచెం కష్టంగా ఉంది కదా. ఖచ్చితంగా. ఎందుకంటే మనం గణితాన్ని ఒక సబ్జెక్టుగా చూస్తాం అంతే. కాని ఈరోజు మనం పరిశీలిస్తున్న మూలం అలా చూడట్లేదు. ఇది గణితాన్ని ఒక తాత్వికమైన దాదాపు ఒక ఆధ్యాత్మికమైన కోణంలోంచి చూపిస్తోంది. అవును, ఈరోజు మన చేతిలో ఉన్నవి ది లెజెండ్ మైండ్ అనే పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన అధ్యాయాలు. రచయిత వాదన చాలా సాహసోపేతంగా ఉంది. వాస్తవ సంఖ్యలన్నీ చివరికి 0 కూడా కేవలం 1 అనే అంకె నుండే పుట్టాయట. ఈరోజు మనం ఒక డిటెక్టివ్లా ఆలోచిద్దాం. అంకెల వెనుక దాగి ఉన్న ఈ రహస్య కోడ్ను ఛేదించడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ ప్రయాణం మనల్ని విశ్వం గురించిన నిజానికి దగ్గర చేస్తుందా, లేక ఒక అద్భుతమైన కల్పనలోకి తీసుకెళ్తుందా? మంచి ప్రశ్న. ఈ పుస్తకం సైన్స్ ఫిక్షన్, తత్వశాస్త్రం, పురాణాలను కలిపిన ఒక వినూత్న ప్రయోగం. మన లక్ష్యం దీన్ని శాస్త్రీయంగా నిరూపించడం కాదు, రచయిత నిర్మించిన ఈ అద్భుతమైన ప్రపంచాన్ని, వారి ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకోవడమే. సరే, మొదలు పెడదామా? కథ అంతా ఆ ఒక్క అంకెతోనే మొదలవుతుంది. 1. సరే, ఈ ఐడియాలోకి ఇంకాస్త లోతుగా వెళ్దాం. అధ్యాయం 25 ప్రకారం అంతా 1తోనే మొదలవుతుంది. ధనసంఖ్యలు అంటే పాజిటివ్ నంబర్స్ ఎలా వస్తాయో అర్థం చేసుకోవడం చాలా సులువు. అవును, చాలా సింపుల్. 1 + 1 = 2. దానికి ఇంకో 1 కలిపితే 3. ఇలా కలుపుకుంటూ పోతే అనంతమైన సంఖ్యలొస్తాయి. ఇది సృష్టిలాంటిది, ఒకదాని నుండి మరొకటి పుడుతూ విస్తరిస్తూ ఉండటం. అవును, రచయిత దీన్ని కూడిక అంటే అడిషన్ ప్రక్రియతో ముడిపెట్టారు. సృష్టి, విస్తరణ, శక్తిని కలపడం. ఇది చాలా సూటిగా ఉంది. కాని అసలైన చిక్కుముడి ఇక్కడే మొదలవుతుంది. నా మైండ్లో కూడా అదే ప్రశ్న వస్తోంది. కూడికతో ధనసంఖ్యలొచ్చాయి సరే, మరి 0 సంగతేంటి? శూన్యమెక్కడ్నుండి వచ్చింది? నెగటివ్ నంబర్స్ ఎలా పుట్టాయి? అవన్నీ 1 నుండి ఎలా వస్తాయి? అక్కడే రచయిత ఒక అందమైన, తాత్వికమైన సమాధానమిస్తున్నారు. 0 అనేది బయటి నుండి వచ్చిన ఒక కొత్త వస్తువు కాదు. 1 తనను తాను రద్దు చేసుకున్నప్పుడు పుట్టినదే 0. అంటే 1 - 1 = 0. ఉన్నది అంటే 1 తన ఉనికిని కోల్పోయినప్పుడు లేనిది అంటే 0 ఆవిర్భవించింది. ఓకే, అది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే సృష్టికి మూలమైన 1 శూన్యానికి కూడా మూలమే అన్నమాట. తనలో నుండి తీసివేయడం ద్వారా అది శూన్యాన్ని సృష్టిస్తోంది. మరి నెగటివ్ నంబర్స్? అదే తర్కం. 1 నుండి 1 తీసేస్తే 0. ఆ 0 నుండి మళ్ళీ 1 తీసేస్తే అంటే 1 - 1 - 1 -1. అలా 1 - 1 - 1 -1 -2. ఓ, ఇలా రుణ సంఖ్యల ప్రపంచం కూడా 1 నుండే మొదలవుతుంది. రచయిత దృష్టిలో 1 ఒక బిందువైతే దాని నుండి ఒకవైపు ధనాత్మక అలలు, మరోవైపు రుణాత్మక అలలు పుట్టాయన్నమాట. అంటే 1కి 2 స్వభావాలు ఉన్నట్టు. 1 కలపడం ద్వారా సృష్టించడం, రెండోది తొలగించడం ద్వారా వ్యతిరేకతను, శూన్యాన్ని సృష్టించడం. చాలా బావుంది. అయితే ఈ పుస్తకంలో కూడిక, తీసివేతలే కాకుండా గుణకారం, భాగహారం గురించి కూడా ప్రస్తావించారు కదా? అవును, ఇక్కడే కథ మరో మలుపు తీసుకుంటుంది. రచయిత ప్రకారం 1కి 2 కుటుంబాలున్నాయి. కూడిక, తీసివేతలతో మిగతా సంఖ్యలన్నిటినీ సృష్టించడం ఒక కుటుంబమైతే, గుణకారం, భాగాహారంలో అది తన స్వరూపాన్ని మార్చుకోదు. ఇది రెండో కుటుంబం. ఓకే, మీరు 1ని ఎన్నిసార్లు గుణించినా 1 × 1 × 1 లేదా భాగించిన 1/1/1 ఫలితం ఎప్పటికీ 1గానే ఉంటుంది. ఇప్పుడు అర్థమైంది. అంటే ఒకవైపు 1 మార్పు చెందుతూ మొత్తం సంఖ్యా వ్యవస్థను సృష్టిస్తోంది, మరోవైపు అది శాశ్వతంగా, స్థిరంగా, మార్పు లేకుండా ఉండిపోతోంది. అంటే 1 సృష్టికర్తగా, అదే సమయంలో మార్పులేని మూలంగా కూడా పనిచేస్తోందన్నమాట. ఖచ్చితంగా, ఇది మొదటి పునాది. ఈ పునాది మీదనే మిగతా సిద్ధాంతం మొత్తం నిర్మించబడింది. సరే, 1 కథ ఇది. కాని ప్రతి సృష్టికి ఒక వ్యతిరేక శక్తి ఉండాలి కదా. శూన్యం సంగతేంటి? రచయిత 0 అనే అంతుచిక్కని భావనను ఎలా వివరిస్తున్నారు? అవును, ఇక్కడ నుండే కథ ఒక సైన్స్ ఫిక్షన్ సినిమాలాగా మారుతుందని విన్నాను. సాధారణంగా 0 అంటే ఏమీ లేదు అనుకుంటాం. కాని రచయిత ప్రకారం 0 అంటే
కేవలం శూన్యం కాదట. అది కూడా వివిధ పరిమాణాలలో ఉంటుందట. ఈ ఆలోచన కొంచెం విచిత్రంగా ఉంది. నిజమే. ఉదాహరణకు ఒక అణువు లోపల ఉండే ఖాళీ ప్రదేశం, 2 గెలాక్సీల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం రెండూ సాంకేతికంగా శూన్యమే, కాని వాటి పరిమాణం, వాటి ప్రభావం వేరు కదా. అవును, వేరు. రచయిత ఈ ఆలోచనను తీసుకుని 0 అనేది మైక్రో నుండి మెగా వరకు వివిధ స్థాయిలలో ఉంటుందని ప్రతిపాదించారు. కాని ఇప్పటివరకు చెప్పింది ఒక ఎత్తైతే, ఇప్పుడు రాబోయే విషయం ఈ సిద్ధాంతాన్ని పూర్తిగా వేరే స్థాయికి తీసుకెడుతుంది. అదేనా? కాంతివేగంతో సున్నాను ముడిపెట్టడం. అవును, ఇది చాలా పెద్ద జంప్. కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాంతి వేగం సెకనుకు సుమారు 3 లక్షల కిలోమీటర్లు. రచయిత ఈ సంఖ్యను తీసుకుని దాన్ని c=3×0000గా రాశారు. ఆపై మొత్తం విశ్వాన్ని నిర్వచించడానికి 15 సుల్లాల సమూహాన్ని ఉపయోగించారు. 0000000000. ఒక్క నిమిషం, ఇక్కడ ఆగుదాం. కాంతి వేగానికి విశ్వ నిర్మాణానికి సంబంధమేంటి? పైదా ఆ సున్నాల నుండి దేవుళ్ళు, మానవులు, రాక్షసులు అనే భావన ఎలా వచ్చింది? ఇది భౌతిక శాస్త్రం నుండి ఒక్కసారిగా పురాణాల్లోకి దూకినట్టు అనిపిస్తోంది. రచయిత ఈ రెండిటినీ ఎలా కలిపారు? మీరడిగిన ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టం చేసుకోవాలి. రచయిత ఇక్కడ భౌతిక శాస్త్రాన్ని వివరించడం లేదు. వారు కాంతి వేగంలోని సున్నాల సంఖ్యను ఒక సింబాలిక్ కీ, ఒక కాస్మిక్ కోడ్గా వాడుకుంటున్నారు. ఓకే, ఒక కోడ్ లాగా. అవును, ఇది సైన్స్ కంటే సంఖ్యాశాస్త్రం అంటే న్యూమరాలజీ లేదా ఒక తాత్విక నమూనాకు దగ్గరగా ఉంటుంది. వారి ప్రకారం ఈ 15 సున్నాల కోడ్ విశ్వం యొక్క బ్లూ ప్రింట్. ఒక సింబాలిక్ ఫ్రేమ్వర్క్గా చూడాలన్నమాట. సరే, ఆ 15 సున్నాలను ఎలా విభజించారు? ఆ 15 సున్నాలను 3 సమూహాలుగా విభజించారు. ఒక్కో సమూహానికి 5 సున్నాలు. ఆ 3 సమూహాలే దేవుళ్ళు, మానవులు మరియు రాక్షసులు. దేవుళ్ళు, మానవులు, రాక్షసులా? అవును, ప్రతి సమూహంలోనే 5 సున్నాలు అంటే 00000 పంచభూతాలకు ప్రతీకలు. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం. వావ్! 0 అంక నుండి ఇంత కథ వస్తుందని నేనస్సలు ఊహించలేదు. అంటే ఈ 3 లోకాలు అవే పంచభూతాలతో నిర్మితమయ్యాయని రచయిత వాదన. ఇది చాలా విచిత్రంగా ఉంది. అక్కడతో ఆగలేదు. ఈ కాస్మిక్ డ్రామాను ఇంకా ముందుకు తీసుకెళ్లి ప్రతి సమూహానికి ఒక సౌర కుటుంబంలాంటి వ్యవస్థను సృష్టించారు. గ్రహాలను పాత్రలుగా మార్చారు. ఎలా? ఉదాహరణకు దేవుళ్ల కుటుంబం అంటే స్వర్గం. అక్కడ సూర్యుడు తండ్రి, బృహస్పతి గురువు, శని పెద్ద కొడుకు. ఓకే. తరువాత మానవుల కుటుంబం అంటే భూమి. ఇక్కడ చంద్రుడు తండ్రి, బుధుడు గురువు, యురేనస్ పెద్ద కొడుకు. ఇక రాక్షసుల కుటుంబం పాతాళం, అంగారకుడు తండ్రి, శుక్రుడు గురువు, నెప్ట్యూన్ పెద్ద కొడుకు. అబ్బో! ఇది గణితం, జ్యోతిష్యం, పురాణాలను కలిపి ఒక పెద్ద క్యాన్వాస్పై గీసిన చిత్రం లాంటిది. నేను ఈ గ్రహాల ఎంపిక గురించి ఆలోచిస్తున్నాను. దేవుళ్లకు సూర్యుడు, మానవులకు చంద్రుడు. బహుశా స్వయం ప్రకాశానికి, పరావర్తన కాంతికి మధ్య ఉన్న తేడాను సూచిస్తున్నారేమో. ఇది చాలా లోతైన ఆలోచన. సరే, నేను ఇంకా ఈ గ్రహాలు, దేవుళ్ల ప్రపంచంలోనే ఉన్నాను. కాని మీరు ఈ కథకు మన కంప్యూటర్లకు కూడా సంబంధం ఉందని అంటున్నారు. అదెలా సాధ్యం? అవును, అధ్యాయం 27 ఈ రెండింటి మధ్య ఒక వంతెన నిర్మిస్తుంది. మనకు తెలుసు, కంప్యూటర్కు అర్థమయ్యే భాష బైనరీ, 0 మరియు 1, ఆన్ లేదా ఆఫ్. రచయిత వాదన ప్రకారం వివిధ లోకాలలో వివిధ రకాల టెక్నాలజీలు ఉంటాయి. మన మానవలోకంలో ఉన్న కంప్యూటర్లు ఒక నిర్దిష్టమైన, ప్రత్యేకమైన నియమంపై పనిచేస్తాయి. అదేంటి ఆ ప్రత్యేక నియమం? అది తీసివేత. రచయిత 2 విచిత్రమైన సూత్రాలను ప్రతిపాదిస్తున్నారు. మన కంప్యూటర్ల లాజిక్ వీటిపై ఆధారపడి ఉంటుందని వారి వాదన. 0 1 0 మరియు 1 0 1. ఒక్క నిమిషం, నా కంప్యూటర్ సైన్స్ క్లాస్ గుర్తుకొస్తోంది. 0 1 0 అనేది గణితపరంగా తప్పు కదా? అవును, తప్పు. 0 1 అంటే -1 అవ్వాలి. బైనరీలో కూడా వేరే పద్ధతులుంటాయి. రచయిత చెప్పే ఈ లాజికేంటి? ఇది చాలా గందరగోళంగా ఉంది. మీరు సరిగ్గా పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడ మనం మరోసారి స్పష్టం చేసుకోవాలి. ఇది కంప్యూటర్ సైన్స్ పుస్తకాల్లో ఉండే బైనరీ గణితం కాదు. రచయిత ఇక్కడ ఒక తాత్వికమైన పొరను జోడిస్తున్నారు. వారు తమ కాస్మిక్ మోడల్ను సమర్థించడానికి ఈ కొత్త నియమాలను ప్రతిపాదిస్తున్నారు.
వారి సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఈ నియమాలను ఒక క్షణం పాటు అంగీకరించి ముందుకు వెళ్ళాలి. ఓకే, అంటే ఇదొక వాటిఫ్ లాంటిది. ఒకవేళ మన డిజిటల్ ప్రపంచం ఈ విచిత్రమైన నియమాలపై పనిచేస్తే అనే ఊహ. సరే, ఈ తీసివేత నియమానికి మనమింతకు ముందే మాట్లాడుకున్న దేవుళ్ళు మానవులకు సంబంధమేంటి? ఆ సంబంధం అర్థం కావాలంటే మనం ఒక అడుగు వెనక్కి వెళ్ళాలి. రచయిత 4 ప్రాథమిక గణిత ప్రక్రియలను 4 సమూహాలకు కేటాయించారు. ఇది వర్ణ వ్యవస్థతో ముడిపడి ఉంది, కానీ ఇక్కడ దాన్ని సామాజికంగా కాకుండా తాత్వికంగా చూడాలి. ఓకే. గుణకారం అంటే మల్టిప్లికేషన్ గురువులకు అంటే బ్రాహ్మణులకు జ్ఞానాన్ని రెట్టింపు చేయడం. కూడిక అంటే ఎడిషన్ దేవుళ్లకు క్షత్రియులకు శక్తులను కలపడం విస్తరించడం. తీసివేత సబ్ట్రాక్షన్ మానవులకు వైశ్యులకు లాభనష్టాలను బేరీజు వేయడం బ్యాలెన్స్ చేయడం. చివరగా భాగాహారం డివిజన్ రాక్షసులకు శూద్రులకు శక్తిని విడిగొట్టడం విభజించడం. ఓ, ఇప్పుడు లైట్ వెలిగింది. అంటే ఆ సిద్ధాంతం ప్రకారం మనం మానవ ప్రపంచంలో అంటే కాస్మిక్ పరంగా వైశ్య సమూహంలో ఉన్నాం. అందుకే మన స్వభావం, మన ఆలోచనా విధానం, చివరికి మన టెక్నాలజీ కూడా తీసివేత అనే ప్రాథమిక సూత్రంపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. ఇలా ఊహించుకోండి, విశ్వం ఒక పెద్ద కంప్యూటర్ అయితే రచయిత ప్రకారం అందులో 4 వేరువేరు ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. 4 ఆపరేటింగ్ సిస్టమ్స్. అవును. ఒకటి అడిషన్ ఓఎస్, ఇంకొకటి సబ్ట్రాక్షన్ ఓఎస్, అలాగే మల్టిప్లికేషన్ ఓఎస్, డివిజన్ ఓఎస్. మనం సబ్ట్రాక్షన్ ఓఎస్ వాడుతున్నాం, అందుకే మన ప్రపంచం, మన కంప్యూటర్లు ఇలా ఉన్నాయి. అంటే దేవలోకంలో ఉన్న కంప్యూటర్ కూడిక నియమాలపై, రాక్షసుల ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ భాగాహారం నియమాలపై పనిచేయవచ్చని రచయిత ఊహిస్తున్నారు. కరెక్ట్. ఇది చాలా పెద్ద ఆలోచన. అంటే విశ్వంలో కేవలం మనది మాత్రమే కాదు, పూర్తిగా భిన్నమైన తర్కంతో పనిచేసే వేర్వేరు వాస్తవికతలు ఉండవచ్చన్నమాట. అవును. ప్రతి సమూహం వారి స్వభావానికి అనుగుణంగా వారి వాస్తవికతను, వారి సాంకేతికతను నిర్మించుకుంటోంది. ఇది కేవలం భూమికి, మానవులకు మాత్రమే పరిమితమైనది కాదని, ఒక విశ్వవ్యాప్త వ్యవస్థ ఉందని రచయిత సూచిస్తున్నాడు. వావ్! ఈ చర్చ మొత్తం ఒకసారి నెమరు వేసుకుంటే, మనం కేవలం 1 అనే అంకెతో మొదలుపెట్టాం, దాని నుండి మొత్తం సంఖ్యావ్యవస్థ 0తో సహా ఎలా పుట్టిందా చూశాం. తరువాత 0 అనేది కేవలం శూన్యం కాదని, అది బహుళ పరిమాణాలున్న ఒక సంక్లిష్టమైన భావన అని తెలుసుకున్నాం. కాంతి వేగాన్ని ఒక కోడ్గా ఉపయోగించి దాని నుండి 3 లోకాలు, పంచభూతాలు, గ్రహాల కుటుంబాలను సృష్టించడమనేది కథను మరో స్థాయికి తీసుకెళ్ళింది. చివరిగా ఆ కాస్మిక్ వర్గీకరణను మన డిజిటల్ ప్రపంచానికి అనుసంధానించడం. మన కంప్యూటర్లు తీసివేత అనే ఒక ప్రాథమిక కాస్మిక్ నియమంపై పనిచేస్తున్నాయని చెప్పడం. ఈ ఆలోచనలు మనల్ని చాలా దూరం తీసుకెళ్తాయి. మనం రోజూ స్విచ్ ఆన్ చేసే ల్యాప్టాప్ వెనుక ఇంత పెద్ద కాస్మిక్ కథ దాగి ఉండవచ్చనే ఊహ చాలా ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ఈ మూలాలు మనకందించేది సమాచారం కాదు, ఒక కొత్త దృక్కోణం. మనం గణితాన్ని, సాంకేతికతను, మన ఉనికిని చూసే విధానాన్ని ఇది ప్రశ్నిస్తుంది. అంకెలు కేవలం కొలమానాలు కావని, అవి వాస్తవికతను నిర్మించే ఇటుకలని చెప్తుంది. ఇది శాస్త్రీయంగా రుజువు చేయబడిందా లేదా అన్నది పక్కన పెడితే, ఇది మన కల్పనాశక్తికి ఒక పెద్ద సవాలు విసురుతుంది. ఈ చర్చ వింటున్న వారికి ఇదొక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేసినట్లుంటుంది. అంకెల వెనుక ఇంత లోతైన, విచిత్రమైన, అందమైన ప్రపంచముందని ఊహించడం కూడా కష్టమే. చివరిగా వినేవారికొక ఆలోచన వదిలేద్దాం. ఈ సిద్ధాంతం ప్రకారం మన మానవ వాస్తవికత, మన సాంకేతికత తీసివేత అనే గణిత ప్రక్రియపై ఆధారపడి ఉంది. అంటే లాభనష్టాలు, బ్యాలెన్సింగ్, ద్వంద్వత్వం. మరి అలాంటప్పుడు కేవలం కూడిక ఆధారంగా నిర్మితమైన ప్రపంచం ఎలా ఉంటుంది? అక్కడ అంతా విస్తరణ, సృష్టి మాత్రమే ఉంటాయా? లేదా కేవలం గుణకారం ఆధారంగా నడిచే ప్రపంచం ఎలా ఉంటుంది? అక్కడ ప్రతిదీ అనంతంగా రెట్టింపోతూ ఉంటుందా? ఆ ప్రపంచంలోని జీవులు ఎలా ఆలోచిస్తారు? వారి వాస్తవికత మనకు అర్థమవుతుంది.